ఈ అమ్మాయి కస్టమర్కు గుడ్ మార్నింగ్ చెబుతూ బిర్యానీ ప్లేట్ను ఇస్తుంది. అప్పుడే మరో 2 కస్టమర్లు వచ్చి 2 ప్లేట్ల బిర్యానీ ఇవ్వమని అడుగుతారు. ఆమె వాళ్లకు కూడా గుడ్ మార్నింగ్ చెబుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఓయ్, నీకు గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ అయినా వచ్చా? మాతో మాట్లాడే అంత స్థాయి నీకు ఉందా? నువ్వు నడపాల్సింది ఈ బండిని, కాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అప్పుడు ఆ అబ్బాయి, మీలాంటి వాళ్ల నుండి నేను గుడ్ మార్నింగ్ వినేంత కర్మ నాకేం పట్టలేదు. ఇప్పుడైతే తొందరగా బిర్యానీ పెట్టు అంటాడు. అప్పుడు ఆమె, సరే ఇప్పుడే పెడుతున్నాను అని చెప్పి తీసిస్తుంది. చాలా రుచిగా ఉంటుంది, తినండి అని చెబుతుంది. ఇంతలో 2వ కస్టమర్ తన బిర్యానీని అడుగుతాడు. అప్పుడు ఆమె, వస్తున్నా అని చెప్పి అది ఇవ్వడానికి వెళుతుంది. అప్పుడే ఈ పొగరుబోతు అమ్మాయి వీళ్ల డబ్బులన్నీ రహస్యంగా తీసి జేబులో పెట్టుకుంటుంది. ఆ పాపం వాళ్లకసలు తెలియనే తెలీదు. అయితే ఆమె తిరిగి వచ్చేసరికి వీళ్ళిద్దరూ తిని డబ్బులివ్వకుండానే వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది. అప్పుడు వాళ్ళేం చెప్పారో చూడ్డానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ అమ్మాయి కస్టమర్, దేనికి డబ్బులు? ఇంత చెత్త బిర్యానీ తినిపించావు అని అంటుంది. ఆ అబ్బాయి కూడా, ముందుగా మంచి బిర్యానీ చేయడం నేర్చుకో, వచ్చింది పెద్ద ఇంగ్లీష్ మాట్లాడేది అని అంటాడు.